2024-25కి సంబంధించినటువంటి అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అఫీషియల్ వెబ్సైట్లో. సో నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. వైజాగ్ ప్లస్ గుంటూరు ఏఆర్ఓ అలాగే తెలంగాణ ఏఆర్ఓ అన్ని ఏఆర్ఓలకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే నోటిఫికేషన్లో కొన్ని మార్పులు కూడా చేశారు ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించి. అలాగే మరికొన్ని మార్పులు అయితే జరిగింది రిక్రూట్మెంట్ ర్యాలీలో. ఆ మార్పులు ఏంటి, అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. సో టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ జేసీఓఆర్ అగ్నిపత్ కాలంలో అయితే ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్ ర్యాలీ అగ్నిపత్లో ఇక్కడ నోటిఫికేషన్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 13 ఫిబ్రవరి నుంచి 13 ఫిబ్రవరి అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈరోజు మిడ్ నైట్ 12 గంటల తర్వాత 12 గంటల 1 నిమిషం తర్వాత నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చి 2024 మిడ్ నైట్, అంటే నైట్ 11:59కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఈ మధ్యలోనే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13వ తారీఖు ఈరోజు మిడ్ నైట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చి 2024. ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటి నుంచి ఉంటుందని చూసినట్లయితే మనకి 22 ఏప్రిల్ నుంచి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎన్ని రోజుల్లో ఉంటుంది, ఎక్కడెక్కడ అనేది మొత్తం డీటెయిల్స్ కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి ఫీజు కూడా యాజ్ యూజువల్గా ఇంతకు ముందులానే మనకి 250 రూపీస్, 250 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసే వాళ్ళందరూ కూడా 250 రూపీస్, 250 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కొత్త వాళ్ళ గురించి చెప్పాలంటే ముందుగా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్లో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు, అంటే రన్నింగ్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇది అనమాట సెలక్షన్ ప్రాసెస్ అయితే. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి యాజువల్గా ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి మన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు, అంటే అడ్మిట్ కార్డు. దాని తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరిది కూడా లిస్ట్ అయితే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో. దాని తర్వాత మనకి రన్నింగ్ అయితే ఉంటుంది, రన్నింగ్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటుంది, అంటే రన్నింగ్ 1600 మీటర్స్ రన్నింగ్ కానీ లేదా పులప్స్ కానీ ఇతర ఈవెంట్స్ అన్నీ కూడా ఉంటుంది. ఆ ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అనేది మెడికల్ అయితే కాంటాక్ట్ చేస్తారన్నమాట. మెడికల్ టెస్ట్లో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీమెడికల్ రాసిన వాళ్ళు కూడా మనకి ఎంహెచ్లో వెళ్ళి వాళ్ళు రీమెడికల్లో ఫిట్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో మనకి మళ్ళీ జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేసి రిలీజ్ చేస్తారు. అంటే ఆ ఫైనల్ మెరిట్లో కనుక మీ పేరు కానీ మీ రోల్ నెంబర్ కానీ ఉంటే ఇంక మీకు జాబ్ వచ్చేసినట్లే. దాని తర్వాత డిస్పాచ్ అనేది ఉంటుంది అనమాట, అంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్కి డిస్పాచ్ అనేది ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అంటే మీరు అప్లై చేసుకున్న మీ ట్రేడ్కి మీ యొక్క పర్సంటేజ్ అనేది సరిపోతుందో లేదా అనేది చూసినట్లయితే అగ్నివీర్ జీడీ యాజ్ యూజువల్గా ఇంతకు ముందులానే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్లో ఓవరాల్గా వచ్చేసి 45% మార్కులు వచ్చి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో కూడా 33 అయితే వచ్చి ఉండాలి. ఓవరాల్గా 45% పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట మీకు 10th క్లాస్లో. గ్రేడ్ సిస్టమ్ అయితే ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం డి గ్రేడ్ అయితే ఉండాలి. ఓవరాల్గా వచ్చేసి C2 గ్రేడ్ అయి ఉండాలి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు ఇంకొకటి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఏజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా 17.5 to 21 ఇయర్స్ అయితే ఏజ్ వచ్చేసి. తర్వాత అగ్నివీర్ ఏజ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ముందు ఏజ్ గురించి చెప్పేస్తుంది. ఏజ్ గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్గా ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పామో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే 1 అక్టోబర్ 2003 నుంచి 1 ఏప్రిల్ 2000 మధ్యలో జన్మించున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం జరిగే 2024-25 అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి అప్లై చేసుకోవచ్చు. ఒకరోజు తక్కువ ఉన్నా కూడా తీసుకోదు, ఒకరోజు ఎక్కువ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే తీసుకోదు. సో 1 అక్టోబర్ 2003 to 1 ఏప్రిల్ 2007 మధ్యలో జన్మించున్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్లో ఎంబైపీసీ కానీ లేదా బైపీసీ చదివి ఉంటే మీకు 23 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఎంబైపీసీ లేదా బైపీసీ ఉన్నవాళ్ళు నర్సింగ్ అసిస్టెంట్కి కూడా ట్రై చేయొచ్చు. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి అయితే 1 అక్టోబర్ 2001 నుంచి 1 ఏప్రిల్ 2007 మధ్యలో జన్మించుంటే సరిపోతుంది నర్సింగ్ అసిస్టెంట్ క్యాండిడేట్స్కి. సో ప్రతి ఒక్క ట్రేడ్స్కి కూడా మనకి చూసినట్లయితే 1 అక్టోబర్ 2003 నుంచి 1 ఏప్రిల్ 2007 మధ్యలోనే ఉండాలి. అగ్నివీర్ జీడీకి కానీ లేదా అగ్నివీర్ టెక్నికల్కి కానీ అగ్నివీర్ క్లర్క్
ఆ స్టోర్ కీపర్ టెక్నికల్ కానీ లేదంటే అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th కానీ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th అన్నిటికీ కూడా ఇదే అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ సంవత్సరం యొక్క అఫీషియల్ ఏజ్ లిమిట్ ఇదే. సో ఇప్పుడు అగ్నివీర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ చేయడం ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ ఉండాలి. ఎంపీసీలో మీకు ప్రతి సబ్జెక్ట్లోనూ 40% మార్కులు అయితే ఉండాలి. ఓవరాల్గా వచ్చేసి 50% మార్కులు అయితే ఉండాలి ఇంటర్మీడియట్లో. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్లో అన్నింటిలో కూడా మీకు ఓవరాల్గా 40 మార్కుల పైనే ఉండాలి 100కి. ఓవరాల్గా వచ్చేసి 50% అయి ఉండాలి మీ యొక్క 2 ఇయర్స్ది కలిపి. అలాగే ఒకవేళ ఇది లేకపోతే ఇంకో ఆప్షన్ ఏమంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ అయి ఉండాలి. ఎంపీసీతో పాటు ఐటీఐ కోర్సు 1 year చేసి ఉన్నా కూడా మీరైతే ఈ సంవత్సరం అగ్నివీర్ టెక్నికల్కి ఎలిజిబుల్ అనేసి కూడా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ యాజువల్గా దీన్ని కూడా 17.5 to 20 years దాకా చెప్పినట్లు. ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, 10th plus ఐటీఐ ఉన్నా కూడా సరిపోతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే 10th లేదా డిప్లొమో 1 year లేదా 2 years డిప్లొమో కంప్లీట్ చేసి ఉన్నా కూడా మీరు ఈ సంవత్సరం జరిగే అగ్నివీర్ టెక్నికల్గా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా లేదా పాలిటెక్నిక్స్ చేసిన వాళ్ళకి అంటే 2 years లేదా 3 years డిప్లొమా లేదా పాలిటెక్స్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్స్లో ఈ ఉన్న వాళ్ళు మాత్రం అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవన్నీ మెన్షన్ చేశారు. దాని తర్వాత చూసినట్లయితే అగ్నివీర్ క్లర్క్ వాళ్ళకి యాజ్ యూజువల్గా ఎంపీసీగానే ఉండాలి, లేదంటే సైన్స్ ఆర్ట్స్ కామర్స్ గ్రూప్ అయినా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ 50% మార్కులు అయితే ఉండాలి. ఓవరాల్గా వచ్చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి మీకు ఇంటర్మీడియట్లో. ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే అదే మ్యాథ్స్ కంపల్సరీగా ఉండాలి. సైన్స్ గ్రూప్ వాళ్ళకైతే అలాగే కామర్స్ స్టూడెంట్స్కి అయితే అకౌంట్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంటర్మీడియట్లో అనేసి అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్కి వచ్చేసి మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. పర్సంటేజ్ వచ్చేసి ప్రతి సబ్జెక్టులోనూ 33 మార్కులు ఉంటే సరిపోతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్కి వచ్చేసి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టులోనూ 33% మార్కులు ఉంటే సరిపోతుంది సబ్జెక్ట్ వైజ్గా. సో ఇదనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పాలంటే. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో రన్నింగ్ యాజ్ యూజువల్గా 1.6 kilometers అయితే రన్నింగ్ ఉంటుంది. గ్రూప్ 1 కింద అయితే 5 నిమిషాల 30 సెకండ్ లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1లోకి పరిగణపడతారు. 5 నిమిషాల 31 సెకండ్ నుంచి 5 నిమిషాల 40 సెకండ్ లోపు వచ్చే వాళ్ళందరూ కూడా సెకండ్ బోర్డు కింద కేటాయిస్తారు. సో మార్కులు వచ్చేసి ఫస్ట్ బోర్డు కొట్టిన వాళ్ళకి 60 మార్క్స్ అయితే ఉంటుంది. సెకండ్ బోర్డు కొట్టిన వాళ్ళకి 40 ఫిజికల్ మార్క్స్ అయితే ఉంటుంది. పులప్స్ 10కి 10 తీస్తే 40 మార్కులు ఉంటుంది. 9 తీస్తే 33 మార్కులు ఉంటుంది. 8 తీస్తే 27 మార్కులు ఉంటుంది. 7 తీస్తే 21 మార్కులు ఉంటుంది. 6 తీస్తే 16 మార్కులు అయితే ఉంటుంది. ఈ పులప్స్ ప్లస్ రన్నింగ్ మార్క్స్ ఓన్లీ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. పులప్స్ కూడా మిగతా ట్రేడ్స్ వాళ్ళు అంటే క్లర్క్ కానీ టెక్నికల్ కానీ నర్సింగ్ కానీ వీళ్ళందరూ కూడా జస్ట్ 6 పులప్స్ తీసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ బోనస్ మార్క్స్ గురించి చెప్పాలంటే ఎన్సీసీ ఏ ఉంటే ప్రతి ట్రేడ్కి కూడా అగ్నివీర్ జీడీ లేదా క్లర్క్ లేదా టెక్నికల్ లేదా ట్రేడ్స్మెన్ ప్రతి ట్రేడ్కి కూడా 5 మార్కులు అయితే ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ కనుకుంటే 10 మార్కులు అయితే యాడ్ అవుతాయి ప్రతి ట్రేడ్ వాళ్ళకి కూడా. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే కూడా 20 మార్కులు అయితే యాడ్ అవుతుంది ప్రతి ట్రేడ్ వాళ్ళకి కూడా. అలాగే జీడీ వాళ్ళకైతే 20 మార్కులు యాడ్ అవుతుంది. మిగతా ట్రేడ్స్ క్లర్క్ కానీ టెక్నికల్ కానీ ట్రేడ్స్మెన్ వాళ్ళకైతే ఓన్లీ 15 మార్కులు మాత్రమే యాడ్ అవుతుంది ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎన్సీసీ సి అలా ఉండి రిపబ్లిక్ డే పెరేడ్లో పార్టిసిపేట్ చేసి ఉంటే జీడీ వాళ్ళకైతే 25 మార్కులు అయితే ఉంటుంది. క్లర్క్ వాళ్ళకైతే 20 మార్కులు అయితే ఉంటుంది. తర్వాత ఐటీఐ లేదా డిప్లొమా ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే బోనస్ మార్క్స్ ఐటీఐ లేదా డిప్లొమా ఉంటే ఓన్లీ అగ్నివీర్ టెక్నికల్ వాళ్ళకైతే ఉంటుంది. అగ్నివీర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th plus 2 years ఐటీఐ కోర్స్ ఉన్న వాళ్ళకైతే 20 మార్కులు అయితే యాడ్ అవుతుంది. 10th plus 2 లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళకైతే 30 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. అలాగే 12th plus 1 year కోర్స్ ఐటీఐ చేసి ఉంటే 30 మార్కులు యాడ్ అవుతుంది. 12th plus 2 years ఐటీఐ కోర్స్ ఉన్న వాళ్ళకైతే 40 మార్క్స్ 40 మార్కులు అయితే యాడ్ అవుతుంది. 12th plus డిప్లొమా హోల్డర్ ఉంటే అంటే 12th కంప్లీట్ అయిపోయి డిప్లొమా 3 years చేసి ఉంటే మాత్రం 50 మార్కులు అయితే యాడ్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే ఓన్లీ లాస్ట్ అంటే ఎగ్జామ్ ఫస్ట్ డే ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ మనకి April 22న ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆ April 22కి 2 years లోపు ఎవరిదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉందో వాళ్ళది మాత్రమే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకుంటాము అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అంటే April 22కి లాస్ట్ 2 yearsకి డేట్ అంటే చూసుకోవాలి. అంటే April 2022 నుంచి April 2024 ఈ మధ్యలో ఎవరిదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనేసి చెప్పచ్చు. సో ఇదనమాట నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పాలంటే. ఇంకా మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్ లాస్ట్ టైం లానే అగ్నివీర్ శాలరీస్ అన్నీ కూడా మనకి 4 years తర్వాత బయటకు వచ్చేసే వాళ్ళకైతే ఓవరాల్గా 10 లక్షలు సేవ అనేది ప్యాకేజ్ కింద అయితే అమౌంట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మామూలే అనమాట.
సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. మన సాయి డిఫెన్స్ అకాడమీలో కూడా కోచింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళకి అప్లికేషన్ అయితే ఇక్కడే చేసి ఇవ్వబడుతుంది. సో కింది